ఏయ్ ఏంద్రా అందరికీ నమస్కారం. ప్రకృతి సందేశానికి స్వాగతం. నేను మీ లక్ష్మణ్. ఇప్పుడు సమయం ఉదయం 7 కావస్తుంది. బయటంతా మంచు బాగా కురుస్తుంది. ఇప్పుడు ఊటీలోనో కొడైకెనాల్లోనో ఉన్నట్లుగా ఉంది. చాలా చల్లగా ఉంది వాతావరణం. పొద్దున్నే అందరూ యోగాలు, మెడిటేషన్లు, వర్కౌట్లతో మొదలెడతారు. కానీ మా డే మాత్రం ఇలా మొదలవుతుంది. పరిశుభ్రమే మాకు యోగా, మెడిటేషన్, వర్కౌట్. లిప్సి బంగారం లేచిపోయారా బంగారం. ఇక్కడ డెవలప్మెంట్ మొదలుపెట్టి 2 సంవత్సరాలు అవుతుంది. ఫస్ట్ ఇదంతా ఒక అడవిలా ఉండేది. మెల్లమెల్లగా దీన్ని డెవలప్ చేసుకుంటూ వస్తున్నాను. మా ఫ్యామిలీ, పిల్లలు వీళ్ళంతా సిటీలో ఉంటారు. నేను మాత్రం ఫుల్ టైం ఇక్కడే ఉంటున్నాను. ఎందుకంటే మేమెవరము లేకుండా ఎవరిపైనో డిపెండ్ అవ్వడం కరెక్ట్ కాదు కదా. ప్రకృతిపై మనకున్నంత ఆసక్తి పని వాళ్ళకు ఉండదు. అందుకే చాలా వరకు నేను ఇక్కడే టైం స్పెండ్ చేస్తూ ఉన్నాను. కొంచెంగా దీన్ని డెవలప్ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తూ ఉన్నాము. ఈ మధ్య ఒక 1 వీక్ నుంచి మా ఫ్యామిలీ, పిల్లలు ఇక్కడే ఉన్నారు. ఉదయం, సాయంత్రం ఇక్కడ వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. పొద్దున్నే ఇక్కడ సూర్యోదయం, ఈ వాతావరణం, చుట్టుపక్కల పచ్చని పంట పొలాలు, ఇవన్నీ చాలా బాగుంటాయి. పొద్దంతా ఏది ఏమైనా ఉదయం, సాయంత్రం మాత్రం మిస్ అవ్వకూడదు అనిపిస్తుంది నాకు. ఆ టైంకు ఎక్కడున్నా సరే వచ్చి వాలిపోవాలనిపిస్తుంది. ఇక్కడ చాలా రోజుల తర్వాత మా వాకిట్లో కల్లాపు జల్లటం, ముగ్గులు వేయడం, ఇలాంటి పనులన్నీ ఇప్పుడిప్పుడే చూస్తున్నాను. ఇదివరకు ఎప్పుడన్నా ఒక్కొక్కసారి వేసేవాళ్ళు. కానీ ఈ మధ్య ఒక 10-15 డేస్ నుంచి ఇక్కడే ఉంటున్నారు కాబట్టి ఇంటి పర్యావరణం, చుట్టుపక్కలంతా చాలా నీట్గా ఉంటుంది. ఎంతన్నా ఆడవాళ్ళు ఉంటే ఇల్లు చక్కగా ఉంటుంది కదండి. ఈ వీడియో ద్వారా మీకు విషయం చెప్దామనుకుంటున్నాను. గొప్పగా బ్రతకడం అంటే 100 కోట్లు సంపాదించటం కాదండి. మనకున్న దాంట్లో సంతోషంగా, సంతృప్తిగా, అన్ని ప్రాణులపైన సమానత్వంతో జీవించటం. జీవితం అంటేనే కష్టసుఖాల ప్రయాణం. ఈ కష్టాలే మనకు ఎలా జీవించాలో నేర్పిస్తాయి.
మూగజీవులు. వీటికి మనం సేవ చేస్తున్నాం, వీటిని మనం చూసుకుంటున్నాం అనుకుంటున్నాం, కానీ పొరపడుతున్నాం. అవే మనల్ని చూసుకుంటున్నాయి, అవే మన సేవ చేస్తున్నాయి. అనాదిగా మానవాళికి ఎనలేని సేవ చేస్తూ వస్తున్నాయి. ఈ భూమిపైన మనందరికీ 2 మాతృమూర్తులు. 1 మాత, 2 గోమాత. ఆ తల్లి జన్మనిస్తే ఈ తల్లి మనల్ని పెంచి పోషిస్తుంది. ఈ 2 తల్లుల రుణం మనం ఎన్నటికీ తీర్చుకోలేము. మా ఈ పొదరింటి దగ్గరికి చాలా పక్షులు వస్తుంటాయి, చాలా పిచ్చుకలు గూళ్ళు కట్టుకుంటున్నాయి. వీటిని అంతటినీ చూస్తే మన ప్లేస్లోకి అవి రావటం కాదు, వాటి ప్లేస్లోకి మనం వచ్చామని అర్థం. వాటితో పాటు మనం కూడా జీవిస్తున్నాం. వింటున్నారా పక్షుల కూతలు? ఈ ఉరుకుల పరుగుల బిజీ లైఫ్లోంచి మీ అందరినీ కాసేపన్నా ప్రకృతిలో సేదతీరేలా చేద్దామనేది ఓ చిన్న ప్రయత్నం. స్వచ్ఛమైన చల్లని పైరుగాలి, సుగంధాలు వెదజల్లే పుష్పాలు, వినసొంపు కలిగించే పక్షుల రవలులు, కనువిందు కలిగించే పచ్చని పంటచేలు, ఆనందంగా ఆకాశంలో విహరిస్తున్న పక్షుల గుంపులు, నేల తల్లిని తాకుతూ పావనమవుతున్న పాదాలు. ఇదే కదండి మనందరికీ కావాల్సింది. ఫ్రెండ్స్ చూడండి, ఈ టామీ గడ్ చూడండి అలా చేసాడు. ఇప్పుడు అన్నాడు అరే రామి రామి చూడు రా ఎట్లా చేసి చూడు బే, ఇట్లానా చేసేది? ఏయ్ ఇదేంద్రా, ఇదేంది రామి, ఇదేంది బే, ఇట్లా చేస్తారా? మూగజీవులతో మరుపురాని ముచ్చట్లు.
జీవితంలో ఎంతటి ఒత్తిడి ఉన్నా ఇలాంటి ప్రదేశాల్లో కాసేపన్నా సేద తీరితే అంతా మటుమాయమైపోతుంది. ప్రకృతి ఏ ఒక్కరి సొత్తు కాదు. ఈ భూమిపై ప్రతి ఒక్క ప్రాణి ప్రకృతిని ఆస్వాదించవచ్చు. ఈరోజు చాలా విషయాలు మీ అందరితో షేర్ చేసుకున్నాను. మీ అందరి సహాయ సహకారాలు నాపై ఉంటే మరికొన్ని ఇలాంటి వీడియోలు మీకు అందిద్దామనే ఉద్దేశం. నా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు మరి. జై హింద్.